హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను వీరి కాంబినేషన్లో తెరకెక్కిన మాస్ మసాలా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ వినయ విధేయ రామ ఈ సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో భాగంగా కీలకమైన సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని యూబైఏ సర్టిఫికేట్ను అందుకుంది. సరైన సింహం తగలనంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా అంటూ ఊరమాస్ అవతారంలో వినయ విధేయ రాముడు ట్రైలర్తోనే అంచనాలు పెంచేయగా, తాజాగా సెన్సార్ నుండి వస్తున్న టాక్ మెగా అభిమానులకు పండగలా మారింది. రంగస్థలం వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండడంతో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకు తగ్గట్లుగానే వినయ విధేయ రామ ఉండబోతుందని సెన్సార్ రిపోర్ట్ను బట్టి తెలుస్తుంది. ఇక సెన్సార్ నుండి అందుకున్న సమాచారం ప్రకారం ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకునే అన్ని ఎలిమెంట్స్తో పాటు యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లుగా తెలుస్తుంది. మాస్ దర్శకుడు బోయపాటి టేకింగ్కి తగ్గట్లుగానే రామ్ చరణ్ని సెకండ్ హాఫ్లో ఊరమాస్ గెటప్లో అద్భుతంగా చూపించారని, ఫస్ట్ హాఫ్ ఫ్యామిలీ సన్నివేశాలతో సరదాగా ఉంటుంది అనేసి తెలుస్తుంది. యాక్షన్ ఎపిసోడ్తో పాటు డ్యాన్స్తోనూ రామ్ చరణ్ ఇరగదీశారని, ఖైరాద్వాని రామ్ చరణ్తో పోటీ పడి మరీ డ్యాన్స్ చేసింది అనేసి తెలుస్తుంది. సెన్సార్ నుండి ప్రశంసలు లభించడంతో వినయ విధేయ రామ చిత్ర బృందం ఫుల్ హ్యాపీగా ఉంది. ఇక ఇప్పుడు తాజాగా అభిమానుల్లోనూ ప్రేక్షకుల్లోనూ మరొక హాట్ టాపిక్ గా మారింది టాలీవుడ్లో. ఈ చిత్రం మొదటి రోజు ఎంత వసూలు చేస్తుంది అన్న న్యూస్ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్గా మారింది. కొంతమంది సినీ విశ్లేషకులు, ట్రేడ్ వర్గాల అభిప్రాయం మేరకు వినయ విధేయ రామ చిత్రం మొదటి రోజు 25 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ఈ చిత్రం వసూలు చేయవచ్చు అనేసి అంచనా వేస్తున్నారు. ఈ చిత్రానికి మొదటి రోజు కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది అనేసి అంచనా వేస్తున్నారు. మొత్తానికి బోయపాటి కుటుంబ ప్రేక్షకులకు, మాస్ అభిమానులకు, సగటు ప్రేక్షకుడికి ఏమి కావాలో అన్ని మసాలాలు దట్టించి వినయ విధేయ రామ చిత్రాన్ని రూపొందించినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ స్నేహ, ప్రశాంత్, అనన్య, ఆర్యన్ రాజేష్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాట్ బ్యూటీ ఈషా గుప్తా స్పెషల్ సాంగ్తో అలరించనుండగా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అద్భుతంగా అందించారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.